అయ్యో ప్రోటోకాల్ లేదట. ప్రోటోకాల్ ఉల్లంఘన సంస్కృతికి ఆద్యులు వైసీపీ నేతలే. గత 5 ఏళ్ల పాలనలో టీడీపీ ఎమ్మెల్యేల పట్ల మీరు చేసిందేమిటి? గత పాలనా తప్పిదాలు బహిర్గతం కాకూడదని ప్రోటోకాల్ అంశం తెరపైకి. వైసీపీ దిగజారుడు తీరుపై రాజకీయ వర్గాల్లో చర్చ. అయ్యో ప్రోటోకాల్ లేదట. ప్రోటోకాల్ పాటించరా? మరి ఈ సంస్కృతిని ప్రారంభించింది ఎవరు? అధికార ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మీ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు మెడబెట్టి బయటికి పెట్టారప్పుడు అప్పుడు లేని ప్రోటోకాల్ ఇప్పుడు ఏందంటారు? మేము సిస్టమేటిక్ గా ఎవరికి ఇచ్చే గౌరవ మర్యాద లోటు లేకుండా మేము చేస్తున్నాం అంతే. చంద్రశేఖర్ గారు మాట్లాడితే ఆశ్చర్యపదండి. గత 5 ఏళ్ళు మీరు ఏమైపోయారు? గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో నాడు టీడీపీ ప్రజాప్రతినిధుల పట్ల ప్రోటోకాల్ ఉల్లంఘన చేసింది ఎవరు? కేవలం గత పాలనలో జరిగిన తప్పిదాలను బహిర్గతం కాకుండా ఉండేందుకే వైసీపీ నేతలు కొత్త రాగం పేరిట ప్రోటోకాల్ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని జిల్లా వాసులు చర్చించుకుంటున్నారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం, జిల్లా అభివృద్ధి, గత పాలనలో జరిగిన తప్పిదాలపై వేడిగా జరుగుతున్న సమయంలో వైసీపీ ప్రజాప్రతినిధులు ప్రోటోకాల్ అంశాన్ని తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సర్వసభ్య సమావేశంలో జిల్లా అభివృద్ధి, గత వైసీపీ పాలనలో జిల్లాలో జరిగిన అభివృద్ధి నిరోధక చర్యలపై మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లో జరిగిన అవినీతిని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై చర్చిస్తుండగా వైసీపీ నేతలు గత పాలనలో జరిగిన తప్పిదాలు బహిర్గతం అవుతాయని ఉద్దేశంతోనే ప్రోటోకాల్ వివాదాన్ని తెరపైకి తెచ్చారని ప్రజలు భావిస్తున్నారు. లేని అంశాన్ని సమావేశంలో ప్రస్తావించి చర్చను పక్కదోవ పట్టించేలా వైసీపీ నేతల తీరు బహిర్గతం అవుతుందని పలువురు అంటున్నారు. జిల్లాలో ప్రోటోకాల్ ఉల్లంఘన సంస్కృతికి తెరతీసింది వైసీపీ నేతలేనని, వారు ఇప్పుడు ప్రోటోకాల్ అంటూ ప్రచారం చేయటం ఏంటని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో నాడు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులుగా ఉన్న గొట్టిపాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావు, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పట్ల అనేక మార్లు ప్రోటోకాల్ ఉల్లంఘన చేసిన సందర్భాలు కోకొల్లలు. పోయినసారి జరిగింది, ఈసారి జరిగింది అనే దానిపై చర్చ పెట్టాలంటే ఓలో సపరేట్ గా పెట్టుకొని మాట్లాడుకుందాం. ఇవన్నీ గతంలో కూడా జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, అన్ని జరుగుతుంటాయి. దాన్ని ఏదంటే రెక్టిఫై చేసి చేద్దాం. మీరు సాంప్రదాయం మీరు తీసుకొచ్చిందే కదా దాన్ని. నాడు ఈ ప్రజాప్రతినిధుల పట్ల వారి నియోజకవర్గాలు, జిల్లా స్థాయిలో అనేక మార్లు ప్రోటోకాల్ ఉల్లంఘనలు చేసినప్పటికీ వారు ప్రజల కోసం పోరాడుతూనే వచ్చారు. ఈ సంస్కృతికి తెరలేవన వైసీపీ నేతలు నేడు ప్రోటోకాల్ అనే దాన్ని మరోసారి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు ఇచ్చేందుకు వాడుకోవటం రాజకీయంగా ఉపయోగం లేని పని అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సర్వసభ్య సమావేశంలో గత 5 ఏళ్ల పాలనలో జిల్లాలో జరిగిన అవినీతిపై చర్చను పక్కదోవ పట్టించేందుకు నేడు వైసీపీ ప్రజాప్రతినిధులు ప్రోటోకాల్ అంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు. ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు. తేదీ 12/2/2025 బుధవారం డాక్టర్ ప్రవీణ్ మెరెడ్డి ఆర్థోపెడిక్ సర్జన్ గారు మరియు తేదీ 20/2/2025 గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అందుబాటులో ఉండెదరు. మరియు కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, వాస్కులర్ సర్జరీ, వేరికోస్ వెయిన్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును. వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, జాయ్ లుకాస్ ప్రక్కన, సుందరి భవన్ రోడ్, ఒంగోలు. సెల్ 9063443707.